ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అదేంటంటే, దేవుడు మన జీవితంలో మనకి చాలా మేలులు చేశాడు కదా. కంపల్సరీ చేసే ఉంటాడు. చేస్తేనే మనం ప్రతి వారం చర్చికి వెళ్తున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం. ఒకవేళ ఒక్క మేలు కూడా చేయలేదనుకోండి, వెళ్తామా చర్చికి? వెళ్ళాం. ప్రార్థన చేస్తామా? చేయం. కానీ మేలు పొందుకున్నాం కాబట్టే ఇంకా ఆశ, ఇంకొకటి వేరే వేరే మేలు కూడా చేస్తాడు డైలీ రెగ్యులర్గా వెళ్తే అని ఆశతో వెళ్తున్నాము. మరి తండ్రి చేసిన మేలులకి మీరు కృతజ్ఞత చెప్పారా? కృతజ్ఞత ఎంతసేపు, ఎన్ని రోజులు, ఎప్పుడు చెప్పుంటారో ఒకసారి మీరు గుర్తు చేసుకునండి. మీ జీవితంలో మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మేలులు తండ్రి చేసే ఉంటాడు. కంపల్సరీ మీ జీవితంలో చేసి ఉంటాడు. నా జీవితంలో అయితే చాలా చేశాడు. అయితే అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞత చెబుతున్నామా? దావీదు గారు కీర్తనల గ్రంథంలో చెప్తారు కదా, ఆయన చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞత చెప్తా ఉంటాడు కదా తండ్రి. జ్ఞాపకం చేసుకుంటాడేమో. అంత పెద్ద రాజయ్యుండి కూడా తండ్రి చేసిన మేలులు, నేను ఎక్కడుండాలి, గొర్రెల కాపరిగా ఉండాల్సిన నన్ను రాజుని చేసేవయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా అని కృతజ్ఞత అసలు కీర్తనలు పాడుతూ ఉంటాడు కదా దావీదు గారు. అదే కదా దేవునికి ఇష్టం. అంటే మనం చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పటి నుంచి యవనస్తులైన తర్వాత కానీ, తర్వాత ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ, మ్యారేజ్ అయిన తర్వాత, ముసలోళం అయిన తర్వాత కానీ, అన్ని వయసులప్పుడు కూడా తండ్రి చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకుని తండ్రికి కృతజ్ఞత 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 చెప్తా ఉంటే ఎంత సంతోషం వేసిద్దో కదా. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వచ్చారు, మనం ఎవరికైనా హెల్ప్ చేసాము, ఒకసారి కాదు 2 సార్లు చేసాము అనుకోండి, వాళ్ళు ఒక 10 సార్లు వచ్చి మనకి చాలా థ్యాంక్స్ అండి, అసలు నేను అంత అవసరతలో ఉన్నప్పుడు మీరు వచ్చి నాకు సహాయం చేశారండి, నిజంగా నేను చాలా ఇబ్బంది పడేవాడిని, మీరు గనక నాకు సహాయం చేయకపోయినట్టయితే నాకు చాలా ఇబ్బంది అయ్యేది, నలుగురిలో మాట పడేవాడిని, నలుగురిలో ఎంతో చులకనైపోయేవాడిని అని ఒక 10 సార్లు చెప్పారనుకోండి, మనకెంత సంతోషం వేసింది. అరే నేను చేసింది ఇంత సహాయమే కదా, దానికి ఇన్నిసార్లు చెప్పాడు, అయ్యో అని ఇంకోసారి కూడా మనకు చేయాలనిపించిద్ది. ఎప్పుడు అడుగుతాడా, ఎప్పుడు చేద్దామా అని అనిపించిద్ది కదా ఒక్కోసారి. అలాగే మన జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో సమస్యలకి పరిష్కారం పంపించుంటాడు, ఎన్నో ఆర్థిక అవసరతలు తీర్చుంటాడు కదా తండ్రి. మరి వాటన్నిటినీ మనం గుర్తు చేసుకుంటా కృతజ్ఞతలు చెబుతున్నామా? నిజంగా తండ్రి చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి. అది కూడా బాధతో కాదు, ఆనందంతో. ఆనంద బాష్పాలు అంటారు కదా, ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అసలు నేనే పాటిదాన్నయ్యా, నేనే పాటివాడినయ్యా, ఇన్ని మేలులు నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఇన్ని మేలులు, ఇన్ని సహాయాలు నాకు మీరు చేయడానికి నేనే పాటిదాన్ని. మనుషులు ఎవ్వరూ నాకు సహాయం చేసుండరయ్యా, మీరు చేసినన్ని సహాయం నాకు మనుషులు ఎవ్వరూ చేసుండరు, నా సొంత వాళ్ళు కూడా చేసుండరయ్యా. కానీ అసలు ఏ అర్హత లేని నాకు ఇంత సహాయం చేయడానికి ఏ పాటిదాన్నయ్యా? నా చేయి మీరు పట్టుకోవడానికి నేనెంత, నా బ్రతికెంతయ్యా? నేనంత భక్తి పర్రాలు కూడా కాదు. అసలు ఒక్కొక్కటి మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించండి, ఎంతో సంతోషపడతాడంట. తండ్రికి కావాల్సిందే అదే కదండి. మనం ఇచ్చే కానుకలు కావాలా, మనం ఇచ్చే 10వ భాగం కావాలా, మనం ఇచ్చే బియ్యం కావాలా, ఇంకేమన్నా కావాలా? అసలు అవన్నీ ఇస్తుందే తండ్రి కదా. కృతజ్ఞత. మీరు పని చేసుకునేటప్పుడు దేవుని స్తుతించండి, మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు దేవుని స్తుతించండి. ఒక్కోసారి అయితే నాకు పని చేసేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు కూడా నాకు గుర్తొచ్చిద్ది, ఆఫీస్లో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా, అసలు నేను ఎక్కడ ఉండాల్సిన దాన్ని, ఏ పని చేస్తున్నాను, ఏ ఉద్యోగం చేసి, అసలు నాకు అర్హత ఉందా, నేను ఏ పాటిదాన్ని అయ్యా అంటే ఏడుస్తూనే పని చేసుకునేదాన్ని. అంటే ఆ కృతజ్ఞత మనం అలా ప్రతి ఒక్క విషయంలో కూడా మనం వినయంగా, విధేయతగా తండ్రికి కృతజ్ఞత చెప్తే ఎంత సంతోషిస్తాడోనండి.
మనం అడగనే కూడా మనకిస్తాడు తండ్రి ముచ్చటేసి. నేను చేసింది ఇంత సహాయమే కదా, ఇంత కృతజ్ఞత చెప్తుంది, అసలు ఎంత చక్కగా చెప్తుంది అని ముచ్చటపడిపోతాడు తండ్రి. ఇప్పుడు మీరు ఒక మంచి సింగర్ అయి ఉండొచ్చు, లేదా ఆఫీసులో మంచి తెలివిగల అందరిలో పెద్ద మంచి వాక్చాతుర్యం కలిగి ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటే అది నడిపిస్తారు కదా, అలా ఆ టాలెంట్ ఉండి ఉండొచ్చు. క్లాసులో మంచిగా చదివే తెలివిగల వాళ్ళు అయి ఉండొచ్చు. ఇప్పుడు చేసే ప్రతి పనిలో కూడా మీరు కాస్త పై స్థాయిలో ఉండుండొచ్చు. అది ఇచ్చింది ఎవరు? మనంతట మనం తెచ్చుకున్నది కాదు కదా. మన సొంత తెలివితో నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని కాన్ఫిడెంట్తో చెప్తాం. అసలు దేవుడు తండ్రి కాళ్ళు ఇవ్వకుండా మన కాళ్ళ మీద మనం ఎలా నిలబడతామండి? నిలబెట్టేదే తండ్రి కదా. ఇలా మన సొంత తెలివి, ఇదంతా నా సొంత జ్ఞానం, నా సొంత తెలివి అని గనక అనుకుంటే ఖచ్చితంగా మన నాశనానికే మనం మాట్లాడుతున్నట్టు లెక్క. మీకు చేసిన, మీ జీవితంలో జరిగిన ప్రతి మేలు కూడా జ్ఞాపకం చేసుకునే ఏదో ఒక టైంలో, 24 గంటలు తండ్రి ఇచ్చాడు, ఏదో ఒక టైంలో మీరు స్తుతి చెల్లించండి, కృతజ్ఞత చెల్లించండి. అది కూడా మనస్ఫూర్తిగా రావాలి. అయ్యా నాకు ఇది ఇల్లు ఇచ్చావు, అందుని బట్టి థ్యాంక్స్ అయ్యా, నాకు మంచి ఉద్యోగం ఇచ్చావు, చాలా చాలా అయ్యా నీకు వందనాలు అయ్యా, తర్వాత నాకు అది ఇచ్చావయ్యా, నాకు ఇది ఇచ్చావయ్యా. అలా కాదండి, మనస్ఫూర్తిగా అది మనసులో నుంచి రావాలి, గుండెల్లో నుంచి రావాలి. అంత వినయంగా, విధేయతగా మీరు చెప్పండి. కృతజ్ఞతగా దేవునికి కృతజ్ఞతలు చెప్పండి, వినయ విధేయతతో చెప్పండి. కళ్ళల్లో నీళ్లు రావాలి. మీరు గనక తండ్రిని లేదు సిస్టర్, నేను ప్రతిదీ నేను జ్ఞాపకం చేసుకుంటాను, ప్రతిదీ నేను ప్రతి విషయంలో దేవునికి నేను థ్యాంక్స్ చెప్తానే ఉంటాను అంటే కరెక్టే, మంచిదే. కానీ ఎలా చెప్తున్నారు అనేది ముఖ్యం. థ్యాంక్స్ ఎలా చెప్తున్నారు? ఏదో క్యాజువల్గా మామూలుగా చెప్తున్నారా? మీరు కనుక మనస్ఫూర్తిగా దేవునికి థ్యాంక్స్ చెప్తే ఖచ్చితంగా మీ కళ్ళలో నీళ్ళు వస్తాయండి. ఎందుకంటే ఎక్కడో ఉండాల్సిన నన్ను తెచ్చి ఎక్కడికి తీసుకొచ్చారయ్యా. నాకన్నా తెలివిగల వాళ్ళు ఉన్నారు, అయినా సరే నన్ను నా చేయి పట్టుకొని మీరు పైకి లేపి నన్ను ఇంత అభివృద్ధి చేయడానికి, ఇంత హై లెవెల్లో నన్ను హెచ్చించడానికి నేనే పాటిదాన్నయ్యా. నాకన్నా తెలివిగల వాళ్ళు ఇంకా రోడ్ల మీద ఉద్యోగాలు లేక తిరుగుతున్నారు, కానీ నాకు ఇంత మంచి జీతంతో ఉద్యోగం వచ్చిందంటే అది నా సొంత జ్ఞానం కాదయ్యా, మీరు నా మీద జాలిపడి ఇచ్చిందే కానీ నా సొంత తెలివితేటలు కానే కాదు తండ్రి అని మీరు గనక మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. అస్సలు ఎంత ముచ్చట పడిపోతాడు. మనల్ని బట్టే మన బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడండి. వాళ్ళకి ఏ లోటు లేకుండా ఉండాలంటే మనం తండ్రికి లోబడాలి. అసలు ఆ కృతజ్ఞత చెప్పేదాన్ని బట్టి మనకి ఏదైనా అవసరమైన సమస్యకి పరిష్కారమైనా ఫలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఫలానా చర్చికి వెళ్ళండి, మీకు మంచి జరిగిద్ది, అద్భుతాలు చూస్తారు అని చెప్పడం కాదండి. అంటే అది తప్పు అని నేను చెప్పట్లేదు. ఫస్ట్ మనం వ్యక్తిగతంగా దేవునికి దగ్గర అవ్వాలి. సంఘంగా తర్వాత మనం కలుసుకుంటాం, కానీ వ్యక్తిగతంగా దేవునికి దగ్గర అవ్వాలి. పాత నిబంధనలో సంఘంగా ఎప్పుడు కూడుకున్నారండి? లేదు కదా, చర్చెస్ అనేవి లేవు కదా. తర్వాత యెరూషలేము దేవాలయాన్ని ఆయన కట్టించారు, కానీ వ్యక్తిగతంగానే మాట్లాడేవాళ్ళు కదా. అబ్రహాం గారైనా, నోవహు గారైనా, ఇంకా యెహోషువ అయినా, మోషే గారైనా, దావీదు, ఎంతో మంది ఉన్నారు, దానియేలు గారు, చాలా మంది భక్తులు ఉన్నారు కదా. వాళ్ళు ఫస్ట్ వ్యక్తిగతంగా దేవునికి దగ్గరయ్యారు. ఫస్ట్ అదే మన ఫ్రెండ్షిప్ చేస్తేనే కదా మనస్ఫూర్తిగా మాట్లాడుకోగలం. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదండి. ఎప్పుడు కూడా మనం ఎవరో వచ్చి మనకి సహాయం చేస్తారు, చెయ్యాలి, అబ్బా ఫలానా బ్రదరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే బాగుండు, మాకు మంచి జరిగిద్ది అనుకోవటం కరెక్ట్ కాదండి. మేబీ జరిగించవచ్చు, జరగచ్చు, కానీ ఫస్ట్ మనం అడుగుతున్నామా లేదా? తండ్రి పాదాలని మనం ఫస్ట్ పట్టుకోవాలండి. ఒకవేళ మన ప్రార్థన సరిపోకపోతే తండ్రి చేయాలనే మనసు కనిపిస్తే, మన ప్రార్థన సరిపోకపోతే అప్పుడు దైవజనుల్ని వాళ్ళంతటా వాళ్లే మన ఇంటికి వచ్చేలా తండ్రి చేస్తాడు. అదే జరిగింది కదా నా జీవితంలో.
అదే సెకండ్ డెలివరీ అప్పుడు బాబు పుట్టడో మళ్ళీ పాప అయితే ఇద్దరు ఆడపిల్లలే అవుతారే అని ఒక ఫీలింగ్ ఉండేది. ఎవరైనా సరే తండ్రి ఇచ్చేదే కదండి, గర్భఫలం తండ్రి ఇచ్చి బహుమానమే కదా. అయినా సరే ఈ లోకస్తులం కదా, అయినా సరే ఆలోచిస్తున్నానని మా చిన్నమ్మకి ఆల్రెడీ మీకు పెట్టాను కదా వీడియోలో. ఆమె ఆరోగ్యం బాగాని మనిషి, నెమ్ము మనిషి. ఆమెతో వారం రోజులు ఉపవాసం ఉండిచ్చి ఉపవాస ప్రార్థన చేపించి ఆమెకి దర్శనంలో చూపించి ఆ సమాచారం నాకు అందేలా చేశాడు తండ్రి. అమ్మా నువ్వు ఆలోచిస్తున్న డౌట్కున్నావనుకుంటా, నువ్వు డౌట్ పడొద్దు. ఈసారి తండ్రి ఖచ్చితంగా నీకు మగబిడ్డను ఇవ్వబోతున్నాడు, నాకు దర్శనంలో చూపించాడు అని చెప్పింది చిన్నమ్మ. అంటే మన ప్రార్థన దేవునికి ఒకవేళ సరిపోకపోతే మనం అడిగే దానికి సమస్యకి పరిష్కారం పంపించాలనుకున్నప్పుడు తండ్రి మన పక్షాన వేరే వాళ్ళు ప్రార్థన చేసేలా వాళ్ళంతటా వాళ్లే వస్తారు. మనం అడగక్కర్లా. నేను చెప్పలేదు మా చిన్నమ్మ కొంచెం ప్రార్థన చెయ్యి, ఈసారి మగపిల్లోడే పుట్టాలని ప్రార్థన చేయండి. మనం చెప్పొచ్చు, అట్లా చెప్పగలవా? పాస్టర్ గారు నాకు మగబిడ్డ పుట్టాలని ప్రార్థన చేయండి, నాకు ఆడపిల్ల వద్దండి మగబిడ్డ కావాలండి అని చెప్పగలవా? చెప్పలేం కదా. కొంతమంది చెప్తారేమో కానీ ధైర్యం సరిపోదు. అమ్మ ఎప్పుడేమంటారు చెప్తే, అమ్మ నీకేమైనా పిచ్చా, గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అమ్మ, మగబిడ్డ అయితేనేమి ఆడబిడ్డ అయితేనేమి అంటారు కదా. కాబట్టి మనం కొన్ని విషయాలు అన్నీ చెప్పుకోలేం కదా బ్రదర్ వాళ్ళకి, కానీ తండ్రికి చెప్పుకోవచ్చు. అయ్యా నాకు ఇట్లా ఆశగా ఉంది, మీరు ఇస్తారయ్యా, అయినా చిన్న డౌటు, ఎందుకంటే వెర్రివాళ్ళం కదయ్యా అని మనమే తండ్రికి లోబడి విధేయత చూపిస్తే, మనల్ని మనం తగ్గించుకొని తండ్రికి లోబడి విధేయతగా మాట్లాడితే ఎంత ఇష్టమో, అప్పుడు ఇక మనం అడగక్కర్లేదు, దేవుడే పంపిస్తాడు సమాధానం. మనకు సమస్య పరిష్కారం. ఇప్పుడు మాకు ఇంట్లో సమస్య ఉంది, దానికి పరిష్కారం కావాలి, ఎవరిని అడిగినా అవ్వట్లేదు, ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా సమస్య తీరట్లేదు అంటే ఫస్ట్ మనం దేవుని మీద ఆధారపడట్లేదనే అర్థం. ఆ సమస్య కోసం మనం దేవుని పాదాల దగ్గర కన్నీటితో కూర్చుంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, ఇస్తాడు, సమస్యకు పరిష్కారం పంపిస్తాడు. అది మనం అడిగే దాన్ని బట్టే ఉండిద్దండి. ఎవరో వచ్చి బ్రదర్ వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే మంచిదే, కానీ మన సమస్య అది మనకే పెద్దగా కనిపించింది, ఎదుటి వాళ్ళకి మన సమస్య చిన్నగా కనిపించింది. కాబట్టి భారంగా ప్రార్థించాల్సింది మనమే. వ్యక్తిగతంగా దేవునికి దగ్గర అయ్యామంటే చాలండి. ఇప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, డెలివరీ అప్పుడు 1 month ఉంటే డెలివరీ, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. 1 month అంతా 3 గంటలకి మెలకు వచ్చేసిద్ది. నేను అలారం పెట్టుకోలేదు, అప్పుడు ఏం పెట్టుకోలేదు. 3 అయిందంటే ఖచ్చితంగా మెలకు ఇచ్చేస్తాడు తండ్రి. కుర్చీలో కూర్చొని ఒక వాక్యం చదువుకొని ప్రార్థన, అసలు ఎంత ఏడ్చి కన్నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలిసేది కాదు. అంతే ప్రార్థన చేసేదాన్ని. చక్కటి పిల్లలు, చురుకైన పిల్లలు, మీ ఎడల భయభక్తులు గలవారు, లోకాన్ని అసహించుకునేవాళ్ళు, పాపం చేయకుండా పారిపోయే మనసు గల బిడ్డల్ని ఇవ్వండి యేసయ్యా అని 1 నెల రోజులేనండి నేను చేసింది. అంతకు ముందు దాకా నేను చేయలే, ఆ 1 నెల రోజులే నేను చేశాను. ఖచ్చితంగా అలానే ఇచ్చాడు తండ్రి నాకు. అది నా గొప్పతనం కాదండి, ఆ తగ్గింపు ప్రార్థన కూడా తండ్రే ఇచ్చాడు. మీకు ఒకవేళ తగ్గింపు రాకపోతే తండ్రిని అడగండి, అయ్యా నాకు తగ్గింపు ప్రార్థన చేయాలని ఉంది కానీ నాకు రావట్లా. ఎందుకంటే మనుషులం కదండి, మనకు కొంచెం ఈగో ఉండిద్ది. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఈగోలు ఉంటే ఎట్లాగండి? మనం ఆయన బిడ్డల లెక్కే కదా, మనం చిన్నపిల్లల లెక్క ఆయన చేతిలో. అంత సర్వ సృష్టికర్త, భూమి నా పాదపీఠం, మనం కూర్చున్న మన భూమి మీద ఆయన కాలు అణిచి కాలు పెట్టుకునేంత మనం ఎంతండి? భూమి ఆయన కింద పాదపీఠం అయితే మనం ఎంత భూమి మీద ఉన్నవాళ్ళం? ఇంత చిన్న చీవల కన్నా తక్కువ కదా. అంత గొప్ప దేవుని ముందు తగ్గించుకోవడానికి మనకెందుకండి అహం? అస్సలు ఇది తెలియకే చాలా మంది సమస్యలకి పరిష్కారం పొందలేకపోతున్నారు. దేవుడు తండ్రి యుద్ధం చేయాలనుకుంటున్నాడు కానీ మనమే చేయనివ్వట్లేదు. నేను పరిష్కరించుకుంటానయ్యా, నాకుంది తెలివి. ఆ సమస్యకి పరిష్కారం ఎవరు చూపించారనుకున్నారు? నేనే. నా మాటలు బట్టే వాళ్ళు మరి ఇట్లా సర్దుకున్నారు అనుకుంటాం. అది కరెక్ట్ కాదండి. అది తండ్రి మనకిచ్చిన తెలివి అనుకోవాలి కానీ నా సొంత జ్ఞానం, నా సొంత తెలివి అనుకోవద్దు. మీకు సమస్యలు ఉన్నాయి, చాలామంది మెసేజ్లు కూడా పెడుతున్నారు, సిస్టర్ ప్రేయర్ చేయండి, మా కుటుంబంలో ఈ సమస్య ఉంది, మాకు ఇట్లా సమస్య ఉంది, కుటుంబం గురించి ప్రార్థించండి అని.
సిస్టర్ నేను ప్రార్థన చేస్తాను, కానీ ఇప్పుడు అంత భారంగా మీరు అది కామెంట్ పెట్టంగానే నాకు దుఃఖం వచ్చేస్తుంది. అసలు నేనే పాటిదాన్ని అయ్యా, సమస్య నా దగ్గరికే వస్తుంది, నేనే పాటిదాన్ని, నేనైతే సమస్యకి పరిష్కారం నేను చూపించలేనయ్యా. మీ దగ్గరికి రావాల్సిన సమస్య నా దగ్గరికి వస్తున్నాయి ఎందుకు? నేనెంత, నా భక్తి ఎంత, అసలు నేనేం చేయగలను? మీరే కదా చేయాల్సింది. మీ పాదాలు పట్టుకోకుండా నా గురించి ప్రార్థన చేయని నాకు చెప్తున్నారు, నేనే పాటిదాన్ని అయ్యా అని అడుగుతుంటే నాకు కన్నీళ్ళు ఆగట్లేదు సిస్టర్, ఆగట్లేదు. మీరు చెప్పే సమస్యలు, కుటుంబంలో సమస్యలు ఎలా ఉంటాయో నాకు తెలుసండి. కానీ తండ్రి పాదాలు పట్టుకోండి, ఒకళ్ళ మీద ఆధారపడొద్దు అని దేవుని పాదాలు పట్టుకోండి సిస్టర్. మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. పాస్టర్ గారు వాళ్ళు ప్రార్థన చేసినా కూడా మన సమస్య మనకే పెద్దదిగా కనిపించింది కాబట్టి దేవుని పాదాల దగ్గర కన్నీటితో అడగండి, తండ్రి నాకు అర్హత లేదు, ఈ సమస్య పరిష్కారం చూపించమని అడిగే అర్హత లేని దానను, అర్హత లేదయ్యా నాకు, అయినా జాలి, నా మీద జాలి చూపించి ఈ సమస్యకి పరిష్కారం పంపించండి. ఇంట్లో శాంతి సమాధానం లేదు, నేనైతే ఇవ్వలేనయ్యా. నేను చెప్తే ఎవ్వరు వినరు, మనుషులు వినరయ్యా, కానీ మీరు చెప్తేనే వింటారు. మీరే నా తరపు నుండి మాట్లాడండి. నాకు మాట్లాడడం రాదయ్యా. వాళ్ళని ఒప్పించి తెలివితేటలు నాకు లేవు. వెర్రిదాన్నయ్యా, వెర్రి వాళ్ళమయ్యా. ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు, కానీ మీరుంటేనే మా ఇంట్లో శాంతి సమాధానం ఉండిద్ది. మిమ్మల్ని అడిగే అర్హత లేని దానను, నాకైతే అర్హత లేదయ్యా, అయినా అడుగుచున్నాను. జాలిగల దేవా, కరుణగల దేవా, నా గృహంలోకి రా, నా ముందు మీరుండండి. నాకున్న ఈ సమస్యలన్నీ మీరు పరిష్కారం చేస్తేనే తీరుతాయి, కానీ మా అంతటా మేము ఏమీ చేయలేమయ్యా అని కన్నీటితో మీరు అడగండి. మనసు కుమ్మరించి కన్నీటితో అడగండి, వ్యక్తిగతంగా అండి, నలుగురితో కాదండి. మీరు ఒక్కళ్ళ ఇంట్లో ఒక సమయం ఎప్పుడు వీలైతే అప్పుడు కన్నీటితో అడగండి. పని చేసుకునేటప్పుడు కూడా, సమస్య ఇంట్లో ఉన్నప్పుడు మనశ్శాంతిగా పని కూడా చేసుకోలేమండి. అదే గుర్తొస్తూ ఉండిద్ది, నాకైతే అదే గుర్తొస్తూ ఉండిద్ది. అయ్యా నేనే తప్పు చేశానేమో, అందుకే ఈ ఇంట్లో సమస్య, నాకు తెలియక తప్పు చేసుంటే క్షమించయ్యా, ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి తండ్రి, సమస్య తీసేయండి, సమస్యకి పరిష్కారం మీ దగ్గర నుంచే రావాలయ్యా, నేనైతే ఏమీ చేయలేను అని ఇల్లు ఊడ్చేటప్పుడు కానీ, గిన్నెలు కడుక్కునేటప్పుడు కానీ, ఏదో పని చేస్తున్నప్పుడు కూడా గుర్తొచ్చిద్ది. సమస్య పోయిందాకా నాకు అదే గుర్తొచ్చిద్ది. అప్పుడు ఇక అంత పనంత అయిన తర్వాత మళ్ళీ నైట్ ప్రార్థనలో కూర్చొని మళ్ళీ ప్రార్థన కన్నీటితో అడిగితే అసలు 2 రోజుల్లోనే సమస్యకి పరిష్కారం వచ్చేసింది. అలాగే మీ ఇంట్లో కూడా శాంతి సమాధానం కావాలన్నా, మీ ఇంట్లో వాళ్ళ మనసులు మార్చాలన్నా అది నేను చేయలేను, మీరు చేయలేరు, ఎవ్వరి వల్ల కాదండి, ఒక్క తండ్రి వల్లే అవుద్ది. కాబట్టి మనం అడిగే దాన్ని బట్టే మనం పొందుకుంటాం. వినయ విధేయతతో, నాకు అర్హత లేదయ్యా తండ్రి, నాకు అర్హత లేనే లేదు, మీ పాదాలు పట్టుకునే అర్హత నాకు లేదయ్యా అని తగ్గింపుతో అడగండి. మీ సమస్యకి పరిష్కారం రాకపోతే అప్పుడు నాకు మళ్ళీ మీరు మెసేజ్ పెట్టండి. ప్లీజ్ దయచేసి ఇలా ప్రార్థన చేయండి. సమస్య పరిష్కారం అయిన తర్వాత కూడా ఎటువంటి అర్హత లేని నేను అడిగినా కూడా నా సమస్యకి పరిష్కారం పంపించారు. నేనే పాటిదాన్నయ్యా, ఎంత గొప్ప జాలి ప్రేమగల దేవా, మీకే కృతజ్ఞతలయ్యా అని మరలా మనకు కృతజ్ఞతలు చెప్పండి. ఎంతో సంతోషిస్తాడు తండ్రి. ఇంకా సమస్యలు రానివ్వడు, వచ్చినా వెంటనే పరిష్కారం అవుతాయండి. అలా ప్రార్థన అలవాటు చేసుకోండి అమ్మా, చాలా మంచిది. అసలు తండ్రికి కనెక్ట్ అవ్వడమే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ జీవితంలో చేసిన ప్రతి మేలుకి కన్నీటితో థ్యాంక్స్ చెప్పండి. కన్నీటితో సమస్య తీసేయమని అడగడం కాదండి, కన్నీటితో కృతజ్ఞత కూడా చెప్పాలి. అలా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రైజ్ ది లార్డ్.